సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారండి? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే, బిడ్డ ఈ నెల 22వ తేదీలోపు ఈ వీడియోని తప్పకుండా చూడు తల్లి. ఎందువల్లంటే ఒక గొప్ప అదృష్టం నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది. ఏ మాత్రమూ కూడా సందేహం లేకుండా ఒక నమ్మకంతో నేను చెప్పబోయే ఈ మాటల్ని విను తల్లి. ఎన్నో రోజుల నీ కల అనేది నెరవేరబోతుంది అని చెప్పి బాబా మనకి ఈరోజు గట్టిగా చెప్తున్నారండి. ఎందువల్ల 22వ తేదీలోపు అని చెబుతున్నారు అనేది కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక 10 మందికి షేర్ చేయండి. ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి, నరఘోష, నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి. ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి. ఈ గురువు గారు శ్రీ సమ్మక్క సారమ్మల కొండ దేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారండి. అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ, సంతానం లేకపోవడం కానీ, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, నమ్మిన వాళ్ళు మోసం చేయడం, విదేశీ ఆలస్యము, ధనము, గృహము, కోర్టు సమస్యలు, భూత తగాదాలు, భార్య మాట వినకపోవడం, భర్త మాట వినకపోవడం, మీకు ఎలాంటి సమస్యలున్నా కూడా 100% ఈయన పరిష్కరిస్తున్నారు. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. ఈరోజు బాబా మనకి ఈ సందేశాన్ని పంపిస్తున్నారు అనంటే, ఇప్పుడు మనకి 22వ తారీఖులోపు ఒక అద్భుతం అనే దానికంటే ఒక అదృష్టం అనేది మనకి కలిసి రాబోతుంది అనంటే ఇది అక్షరాల నిజమండి. ఎందువల్లంటే 20వ తారీఖున దీపావళి పండగ అండి. మనకి దీపావళి పండగని 18వ తారీఖు నుంచే చేసుకుంటాం. 5 రోజుల పండగ అండి ఇది. అందువల్ల 22వ తారీఖు వరకు కూడా ఈ దీపావళి విశేషం అనేది ఉంటుంది. ఖచ్చితంగా అందరి ఇళ్లలో కూడా ప్రకాశవంతమైన దీపాలని తేజస్కరంగా మనం వెలిగించుకుంటూ మన జీవితంలో ఉన్న, ఎందుకంటే దీపాలు మనం దీపావళికి ఎక్కువగా పెడుతూ ఉంటాము అనంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా అండి, 1, 2 దీపాలని రోజు మనం దేవుడి దగ్గర పెట్టడం అనేది జరుగుతుంది సాధారణంగా. అలా కాకుండా ఎక్కువ దీపాలను వెలిగించి ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా పోయి ఒక మంచి మార్పు రావడం కోసమే మనం చేస్తున్నామండి. అది కూడా 1 కాదు 2 కాదు 5 రోజుల పండగ కాబట్టి అందరూ కూడా దీపావళి పండగ రోజు మాత్రమే కాకుండా 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా మంచి రోజులండి. అంటే ధనానికి ఎలాంటి లోటు లేకుండా ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది తెప్పించుకోవడానికి మంచి రోజులు. అంటే 18వ తారీఖున ధన త్రయోదశి అండి, 19న నరక చతుర్దశి, 20వ తారీఖున దీపావళి, 21వ తేదీన బలిపాడ్యమి, 22న భగిని హస్తభోజనం అని చెప్పి 5 రోజుల పండుగని చాలా వరకు విశేషంగా చేసుకుంటూ ఉంటామండి. ఇలా 5 రోజుల పాటు చక్కగా కంపల్సరీగా అండి 3 దీపాలను ఖచ్చితంగా పెట్టండి. ఆ తర్వాత మనం ఏదైతే అనుకుంటున్నామో మన ఇష్టానికి తగినట్టుగా మన ఆచారాన్ని అంటే వాళ్ళ ఇంట్లో మనం ఇన్ని దీపాలు పెట్టాలి, ఇలా చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా, అలా ఖచ్చితంగా పెట్టుకోండి ఫ్రెండ్స్. అలా ఫాలో అవుతూ ఉన్న వాళ్ళ ఇంట్లో అండి నిజంగా ఒక భక్తురాలికి బాబా చూపించిన ఒక అద్భుతం గురించి ఇప్పుడు చెప్పబోతున్నాము. దీపావళి అంటే మామూలుగా ఆషామాషి కాదండి. అంటే చాలా సింపుల్గా జరిగిపోయే ఒక పండగ కాదు. మనం దీపాలని వెలిగించడం కోసం ఎందుకు చేస్తున్నామండి? మన కర్మఫలాలు కూడా తగ్గించడం కోసం మనం చేస్తూ ఉన్నాము. అలాంటిదండి ఆ రోజు ముందు రోజు వరకు కూడా తనకి ధన త్రయోదశి రోజు వరకు కూడా పోయిన సంవత్సరం తనకి ఒక దీపాన్ని వెలిగించాలన్న ఒక ఆలోచన కూడా తనకి లేదండి. కానీ బాబా చూడండి ఫ్రెండ్స్, తనలో ఎంత మార్పు తీసుకొచ్చారు అనంటే, ఇలాగా మనం మంచి విషయాలు మనం తెలియజేస్తున్నాము మన వీడియోస్ ద్వారా కానివ్వండి, మంచి వీడియోస్ ద్వారా తను తెలుసుకొని, ఓ దీపాలని వెలిగించడంలో ఇంత విశేషం ఉందా, సరే నేను వెలిగించి చూస్తాను అని చెప్పి తను చేసిందండి. అంటే తనకి దీపాలు వెలిగించడము ఇలాంటి వాటి మీద, అంటే తనకి ఒక బ్యాడ్ విషయాలు ఏదో ఉంటాయి కదా వాళ్ళ లైఫ్లో, అలాగా జరిగిందక్క. ఇంక అప్పటి నుంచి నేను దీపాలని వెలిగించడం కూడా మానేశాను, ఆ భగవంతుడి మీద నాకు నమ్మకం లేదు అని చెప్పి తను చాలా వరకు కూడా డిప్రెషన్లో ఉన్న ఒక భక్తురాలికి బాబా చూపించిన ఒక అద్భుతం అండి. ఏంటి అనంటే 18వ తారీఖున మనకి ధన త్రయోదశి. అలాంటిది
తను 17వ తారీఖు వరకు కూడా అనుకుందనమాట. ఏంటి ఇలా చెప్తున్నారే, ఇలా చేస్తే మంచిదని చెప్తున్నారే, ఇన్ని రోజుల నుంచి జరిగింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు మనకి రాబోయేది మహా గొప్ప అదృష్టం అనేది కలిసి రాబోతుందని బాబా చెప్తున్నారే, సరే చేద్దాము అని చెప్పేసి ఆవిడ 18వ తారీఖున 18, 19 అలాగా మనకి ఇప్పుడు ఎలా అయితే 5 రోజులు వచ్చాయో అలా పోయిన సంవత్సరం తను కూడా ఆ 5 రోజుల పాటు 5 దీపాలను తనకి వెలిగించిందంటండి. పెద్దగా బాగా పండగ చేయలేకపోయినా దీపాలను మాత్రం నేను ఖచ్చితంగా పెట్టానక్క అని. తనకి ఏంటి అని అంటే ఫస్ట్ రోజు ధనత్రయోదశి రోజునే మనం చెప్పాం, ఆ రోజు మనకి మా లక్ష్మీ కుబేరుని కూడా పూజ చేసుకోవాలి, ఇలా మంచి మంచి వస్తువులని. ఆ రోజు తను ఏం చేసింది అని అంటే తనకి ఇలాగ కల్లుపు మాత్రమే తను కొన్ని ఇంటికి తీసుకొచ్చిందంటండి. ఇలా మనం ఏదైతే ఒక మంచి విషయాలని ఫాలో చేస్తేనే కదా మనకు తెలిసేది అన్న విషయాన్ని ఆ రోజు తను ప్రయత్నించిందండి. అలా ధనత్రయోదశి రోజున దీపాలను వెలిగించడం, లక్ష్మీ కుబేరుడి ఫోటో కొని తెచ్చుకోవటం, ఇలాగ చేసినప్పుడు తనకి ఆ రోజే కొంచెం మంచి పాజిటివ్గా, ఇన్ని రోజుల నుంచి ఒక నెగిటివ్ ఎనర్జీ డిప్రెషన్లో ఉన్న తనకి ఒక మంచి ఆలోచన అండి. అంటే ఏదో ఒక కొంచెం పాజిటివ్గా మారబోతుంది అని తనకి అనిపిస్తూ ఉందండి. ఏంటి తన ప్రాబ్లము అని అంటే ఇలా 5 రోజులు పండగ అయిపోయిన తర్వాత ఇంతవరకు జరగని ఒక అద్భుతం అండి, ఒక గొప్ప అద్భుతం ఏంటి అని అంటే వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంట్లో అండి అందరూ కూడా తన్ని చూస్తే ఒక చిన్న చూపు చూడడం, సరిగ్గా మాట్లాడకపోవడం, విసుక్కోవడం, చిరాగ్గా చూడడం అలా చేస్తూ ఉండేవారు. తనకి తన హస్బెండ్ మీద కూడా ఆయన వల్ల కూడా నాకు పెద్ద సపోర్ట్ లేదక్క, నాకు లైఫ్ అంటే చాలా చిరాగ్గా అనిపిస్తుంది, అందువల్ల నేను పూజలు పరిహారాలు ఏమి చేయడం మానేశాను, నేను ఎంత చేసినా కూడా నా జీవితంలో మార్పు రాలేదన్న ఆవిడకి ఇలా దీపావళి తర్వాత నుంచి అండి నిజంగా వాళ్ళందరిలో కూడా మంచి మార్పు రావడం, వాళ్ళు చక్కగా మాట్లాడడం, ఒక ప్రేమగా పలకరించడం, అమ్మ ఎప్పుడు కూడా భోజనం చేసావా అని అడగని వాళ్ళ అత్తగారు కూడా భోజనం చేసావా అని అడగడం, తనతో పాటు కూర్చొని తినమనడం, ఇలా మాట్లాడుతూ వస్తున్నారంటండి. అప్పుడు తనకి అర్థమైందనమాట, ఓ ఇలా చేయటం వల్లే నాకు ఇలా జరిగిందని అనుకుంటా, నేను ఇన్ని రోజుల నుంచి ఎంత ఒక గొప్ప విషయాన్ని నేను చాలా వరకు కూడా నిర్లక్ష్యం చేశాను, నాకు ఇంకేం జరుగుతుందిలే వీళ్ళు మారరు అని అనుకొని ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తనకి ఈ దీపావళి పండుగ అనేది కొత్త జీవితాన్ని తన జీవితంలోకి తీసుకొచ్చిందండి. ఇంకా మనందరము అనుకుంటాం బాబా ఇలానే చెప్తున్నారక్క, నాకేం జరగటం లేదు అని. నిరాశ మాత్రం పడకూడదండి. మన జీవితంలోకి మంచి మార్పు అనేది ఏ క్షణానైనా రావడానికి అవకాశం ఉంటుందండి. అందుకోసమే మనం ఇంత కష్టపడుతున్నాము, నమ్మకంతో జీవితాన్ని సాగిస్తూ ఉన్నామండి. అందువల్ల ఎప్పుడూ కూడా అండి లైఫ్ని ముందుకు తీసుకువెళ్ళాలి. మన నమ్మకమే మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందువల్ల ఎవ్వరూ కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు, అశ్రద్ధ మాత్రం చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా నీ జీవితంలో ఒక గొప్ప అదృష్టం అనేది నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది అని. మీరైతే ఎలాంటి ఒక విషయాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి ఒక విషయం అండి. మీరు ఖచ్చితంగా ఈ 5 రోజుల పాటు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. మంచి మంచి విషయాలు, మంచి మంచి రోజులు మనందరి కోసమే, మన నిరాశ అంతా కూడా పోగొట్టడం కోసమే. ఈ దీపావళికి మీ అందరి జీవితాల్లో కూడా కొత్త మార్పులు రావాలి అని నేను కోరుకుంటున్నానండి మనసారా. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే, సాయిరామ్.